శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శుక్రవారం రోజున రాశి ఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి భూ సంబంధమైన వ్యవహారాల్లో అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. అన్నిట్లో అనుమానం లేదు. సోదర సోదరీమణుల విషయంలో కానీ, మరి అన్నదమ్ముల విషయంలో కానీ, అక్కచెల్లెళ్ళ విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. అట్లాగే ఆరోగ్యపరంగా మాత్రం ప్రధానంగా కొంత జాగ్రత్త అవసరం. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని తలనొప్పులు వచ్చే విధంగా కనపడుతుంది మేషరాశి వాళ్ళకి. మరి మేషరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలన్నా, సత్ఫలితాలు రావాలన్నా ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి ధనపరంగా బాగుంటుంది, కానీ శత్రువర్గంతో కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అంటే ఎవరైతే శత్రువర్గం ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. మరి ధనానికి లోటు ఉండదు. మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజున. మరి కొంత స్వార్థం లేకుండా ధర్మ మార్గంలో కొన్ని ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు మొత్తం కూడా కలిసి వస్తాయి ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే మరి సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన, మహావిష్ణువు ఆరాధన చేయడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం నీలి వర్ణం. నలుపు రంగు వస్త్రాలు ధరించి బయటికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి ధనాధిపతి ఏకాదశిలో ఉండడం వలన ధనానికి లోటు ఉండదు, మీ మాటకి తిరుగు ఉండదు. మీరు ఏదైతే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారో కొన్ని చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైన నిర్ణయాలు కానీ, మరి మాతృ విషయంలో నిర్ణయాలు కానీ, అట్లాగే వాహనాలు కొనాలన్నా, అమ్మాలన్నా ఈ రోజున ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి. అట్లాగే ధనానికి లోటు ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. సంతానపరంగా కూడా చాలా బాగా కనపడుతుంది. సంతానపరంగా సంతోషమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మంచి మంచి అవకాశాలు కనపడుతున్నాయి మిథున రాశి వాళ్ళకి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం, అంటే తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. కుటుంబపరంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మరి తిరుగు ఉండదు. అట్లాగే మరి లాభాల విషయంలో చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇన్ని రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఈ రోజున అనుకున్న దానికన్నా కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. మరి అనుమానం లేదు అందులో. అట్లాగే చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల కాలం కలిసి వస్తుంది. ఈ రోజున చాలా నిజాయితీగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. మరి కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావాలన్నా, అనుకున్న విధంగా అన్ని పనులు కలిసి రావాలి అంటే మరి దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం ఆకుపచ్చని వర్ణ వస్త్రాలు ధరించినట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఖర్చు విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు గోచరిస్తూ ఉన్నాయి. మరి అన్నదమ్ముల విషయంలో కొన్ని వ్యవహారాలు చాలా బాగా కనపడుతున్నాయి. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఏదైతే గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారో, కొన్ని స్వయం ప్రతిపత్తిగా, కొన్ని సొంత తెలివితేటలతో ఏదైతే ముందుకెళ్ళబోతున్నారో ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఈ సింహరాశి వాళ్ళకి. అట్లాగే అన్ని రకాలుగా బాగా కనపడుతుంది ఈ రోజున. అష్టమ స్థానంలో 4 గ్రహాలు కలయిక వల్ల ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ వారం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ యొక్క సింహరాశి వాళ్ళు. మరి సింహరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే మరి శనీశ్వర ఆరాధన లేదంటే ఈశ్వర ఆరాధన చేయడం వలన మంచి మంచి సత్ఫలితాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. మరి అనుకూలమైనటువంటి వర్ణం నీలి వస్త్రాలు ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళు ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. పంచమ భావం చాలా బలంగా ఉంది. ఎప్పుడైతే పంచమ భావం బలంగా ఉంటుందో ధనం విషయంలో మరి తిరుగుండదు, వ్యవహార విషయంలో కూడా తిరుగుండదు, శత్రువులు కూడా మిమ్మల్ని మీ దగ్గరికి కూడా రాలేరు, చుట్టుపక్కల కూడా రాలేటువంటి స్థితిలో ఈరోజు గోచరిస్తూ ఉంది. అంటే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి అడుగులు ముందుకేసినా సరే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. అట్లాగే పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. మరి పెళ్లి విషయంలో కానీ మరి ప్రేమ వ్యవహారాలు మొత్తం కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన ఈ రోజున మంచి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే అనుకూలమైన రంగు నీలిరంగు వస్త్రాలు ధరించడం వలన మంచి ధనాన్ని సంప్రాప్తించుకోగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. మరి షష్టమ స్థానంలో 4 గ్రహాల కలయిక వల్ల మరి విపరీతమైన ఖర్చులు, మరి శత్రువర్గంతో కొంత జాగ్రత్త అవసరం, ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. ఏదైతే మరి పెళ్లి సంబంధాల వ్యవహారాల్లో కానీ రిలేషన్షిప్లో కానీ మరి తెలివితేటల ఆలోచన ధోరణిలో కొంత జాగ్రత్త అవసరం, ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క తులారాశి వాళ్ళకి. మరి ధనానికి లోటు ఉండదు, కానీ ఈ విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే స్త్రీ విషయంలో కానీ మరి వ్యాపార విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా కూడా కొంత ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళకి. మరి ఆరోగ్యపరంగా బాగుండాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వలన ఈరోజు అంతా అనుకూలంగా కనపడుతుంది. మరి అనుకూలమైన వర్ణం పసుపు వర్ణాన్ని ధరించడం వలన ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి కుటుంబపరంగా బాగుంది. మరి న్యాయబద్ధంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అన్ని రకాలుగా చాలా కాలం కలిసి వస్తుంది. మరి అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి, మరి కుటుంబపరంగా కానీ, ఇటు రిలేషన్షిప్లో కానివ్వండి, మరి ఆరోగ్య విషయంలో కానీ, మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మొత్తం కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన దైవం ఈశ్వరార్చన చేయడం వలన ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి, అందులో సందేహం లేదు. అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. మరి కుటుంబ స్థానం చాలా బలంగా ఉంది. కాకపోతే ఆరోగ్య విషయంలో కొంత ప్రధానంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరంగా బాగుంది. ఇటు ధనపరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కొంత అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే మీ ఆలోచన ధోరణి, ఆలోచన శక్తి కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థితిలో పడటం వలన ఇటు భార్య తరఫు నుంచి కానీ స్త్రీ మూలకంగా కానీ కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా విషయంలో చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చాలా కలిసి వస్తుంది. ధనానికి లోటు ఉండదు ఈ రోజున. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాల సంప్రాప్తం అవ్వాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. అనుకూలమైన వర్ణం తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరైతే సంతానానికి ప్రయత్నాలు చేస్తారో, సంతానపరంగా కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారో ఎప్పటి నుంచో, ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఖర్చు విషయంలో కానీ ప్రధానంగా ఏవేవో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, ఇల్లు కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా, లేదా ఒక పిల్లలకి ఏదైనా విశేషంగా ఖర్చు పెట్టాలన్నా అటువంటి నిర్ణయాలు ఈ రోజున తీసుకోవడం వలన కొంత అనుకూలంగా కనపడుతుంది ఈ మకర రాశి వాళ్ళకి. అట్లాగే ధనానికి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే మరి దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వలన అన్ని రకాలుగా బాగా కాలం కలిసి వస్తుంది. అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణాన్ని ధరించడం వలన
చాలా శ్వేతవర్ణం కానివ్వండి లేదా నీలివర్ణం కూడా ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అన్ని రకాలుగా చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు ఈ కుంభరాశి వాళ్ళు. మరి ధనపరంగా కూడా చాలా బాగుంది, కుటుంబపరంగా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. మరి కొంత మేనమామల సైడ్ నుంచి కానీ ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు నమ్మి కొంత మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే ధనానికి లోటు ఉండదు. మరి మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజున అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి పెళ్లి విషయంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, పెళ్లి సంబంధాలు ఎవరైతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన పెళ్లి విషయంలో కొంత అనుకూలంగా కనబడుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే మహాలక్ష్మి ఆరాధన కానీ అట్లాగే సూర్యనారాయణుని ఆరాధన చేయడం వలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం పసుపు వర్ణం. పసుపు వర్ణాన్ని ధరించడం వలన ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున మరి ఫైనాన్షియల్గా కొంత జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొంత ఆచితూచి అడుగులు వేయాలి. కానీ ఖర్చు పరంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది. మరి అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. ధనాన్ని కొంత దాచిపెట్టగలుగుతారు. ఏవైతే సేవింగ్స్ విషయంలో ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రోజున ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సూర్యనారాయణ ఆరాధన చేయడం వలన చాలా అనుకూలంగా ఉండబోతుంది. అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణం కానీ నీలవర్ణం కానీ ధరించడం వలన ఈ రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మీనరాశి వారికి. ఇవి ఈ రోజున దినఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.